సూర్యాపేట జిల్లా బక్కమంతులగూడెంలో అర్ధరాత్రి అలజడి నెలకొంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు. భార్యల ముందే భర్తలను చితకబాదుతూ ఉన్నారు. పొలాలకు వెళ్లే రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. బక్కమంతులగూడెంలో గ్రామంలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నగర్ నియోజకవర్గం బొక్కమంతులగూడెంలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ ఉంది. సహజంగా ఎన్నికలు వచ్చాయంటే ఎన్నికల పోలింగ్ రోజు బందోబస్తు ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం గత వారం రోజుల నుంచి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇక్కడ మాత్రం కర్ఫ్యూ వాతావరణం అయితే ఈ గ్రామంలో నెలకొంది. ఎక్కడ నలుగురు కనబడ్డా కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారని ఇక్కడ గ్రామస్తులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఏం జరుగుతుంది బ్రదర్ మీ గ్రామంలో? మా గ్రామంలో అక్రమంగా వార్డు మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అభ్యర్థిని అయితేనేమి ఊళ్ళో లేకుండా చేశారు. కొంతమందిని నైట్ అర్ధరాత్రి పూట 2 గంటలకు 3 గంటలకు ఇంట్లోకి వచ్చి వాళ్ళని స్టేషన్కి తరలించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు చొరవ తీసుకొని అభ్యర్థులందరూ సమాన దృష్టితో చూసి నియమ నిబంధనల ప్రకారం ఎలక్షన్ జరిగేటట్టు చూస్తే మా ఊరు వాళ్ళకే చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్లాంటి విషయాన్ని, సున్నితమైన విషయాన్ని పోలీసు వారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు కానీ ఎలక్షన్ సజావుగా జరిగి ఎన్నడూ మా ఊర్లో గొడవలు అంటే ఎలాంటివో తెలియదండి. ఆ గొడవలు జరగకుండా సున్నితమైన విషయాన్ని సున్నితంగా ఎలక్షన్లు జరిగి రేపు మంచిగా అభ్యర్థి మా ఊరు నుంచి పుట్టిన వ్యక్తి అండి. ఇప్పుడు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి అంటే జనం నుంచి వచ్చిండు, తయారు కాలేదు. ఆయన జనమే నిర్ణయించుకున్నారో తను పెట్టాలని ఉద్దేశం, నిలబెట్టాలనే ఉద్దేశంతో అందరూ పోయి అడిగి పలానా వ్యక్తి అయితే నువ్వు సరిపోతావని చెప్పి మేము నిర్ణయించుకొని తను నిలబెట్టడం జరిగింది. అతనికి ఏమైనా జరిగితే మాత్రం మేమైతే జనం అయితే ఆయన వెనక వాళ్ళందరూ ఉన్నాం, ఆయన వెనక నిలబడతాం. మేము ఎన్నికల కమిషన్కి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా జరిగేటట్టు చొరవ తీసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలి. అరే మీరు చెప్పండి, ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడుందా? ఇప్పుడుందా? 40 సంవత్సరాల మించి ఎప్పుడు లేదండి. ఈ 4 సంవత్సరాల మించి ఎప్పుడు మాకు ఈ గ్రామంలో గొడవలు కానీ ఇట్లా పోలీసులు వచ్చి చేయడం కానీ, కాకపోతే పోలీసులు వచ్చేది ఏ రోజు వచ్చేది పోలింగ్ రోజు ఉదయం పూట వచ్చేది, సాయంత్రం 6 గంటల క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయేది. కానీ ఈ సంవత్సరం మటుకు ఈ 2025లో మటుకు చాలా ఇట్లా రౌడీ రాజకీయాలు చేయడం అనేది బాగలేదండి. పద్ధతి కాదు, ఎవరికి పద్ధతి కాదు. వాళ్ళని ఎలా చూసారో మమ్మల్ని అలాగే చూడండి. కానీ మేము కోరేది ఏంటంటే ఒకటే, మేము ఉత్తమ్ కుమార్ సార్ని కోరేది ఒకటే కోరుతున్నాం. మేము ఏం కోరుతున్నాం అంటే మాకు ఎలక్షన్లు సదావిధిగా మాకు జరగాలి, మా అభ్యర్థి ఊళ్ళనే ఉండాలి, మా నెంబర్లు ఊళ్ళనే ఉండాలి. మా నెంబర్లు కానీ మా అభ్యర్థి మా సర్పంచ్ కానీ మేము బయట నుండి పాపం ఇబ్బంది పడుతుండు. మాకు అందరూ ఊళ్ళకి రావాలి, సజావతంగా ఎన్నికల కోడ్ జరగాలి. మాకైతే మా సార్ పాలు పట్టుకునే టైంలో పాలను తీసేసి ఆయన నెట్టేసి తీసుకొని పోయారు సార్. వీళ్ళు పట్టుకుని వీళ్ళు చేసే రాజకీయాలు మాత్రం బాగానే జరుగుతున్నాయి. 40 సంవత్సరాల మించి ఏదైనా జరగలేదు ఈ ఊర్లో. ఇంటింటికి పోలీసులు పెట్టారు సార్. ఇంటింటికి పంచుతారు ఆపోజిట్ పార్టీ సార్, ఆపోజిట్స్ ఉన్నాయి సార్. మా సార్ ఉదయం తీసుకుపోయారు, 5 గంటలకు తీసుకుపోయారు. అన్నం లేదు, ఏది లేదు, ఒక ఫోన్ లేదు, ఉన్నాడా లేడా. మేము కూడా మందు పట్టుకొని మేము కూడా రెడీ కూర్చుంటాం. మా సార్లు 1 గంటలోపు రాకపోతే మాత్రం మేము ఊపుకోం సార్. మా వాళ్ళు ఇక్కడ రండి, మాకు న్యాయంగా జరగాలి, న్యాయంగా ఓట్లు జరగాలి. ఈ పోలీసుల దౌర్జన్యం మాకు వద్దు. న్యాయంగా జరిగితేనేమో జరుగుతాయి, న్యాయం జరగకపోతే మొత్తం బూలింగ్ మొత్తం ఆగిపోద్ది సార్. మేమైతే మా వాళ్ళు చూస్తా ఉన్నాం గ్రామంలో సార్ నామినేషన్ దగ్గర నుంచి కూడా వాళ్ళని ఒక్కరోజు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు, బయట తిరగనిచ్చింది లేదు ఇంతవరకు కూడా. ఏదో ఒక కేసు వేసి వాళ్ళని ప్రతిరోజు స్టేషన్ కి రప్పించుకోవడం, బయట తిరగనీకపోవడం, వాళ్ళని నానా టార్చర్ పెడుతున్నారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో లేరు. వాళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఇప్పుడు అసలు సంబంధం లేకోకుండా ఇంట్లో ఉండేట్లేదు, ఒక పొలం పనికి పోనేట్లేదు, వాళ్ళ పనులు చేసుకునేట్లేదు, వాళ్ళని ఇంట్లో ఉండేట్లేదు. ఇంట్లో కనీసం ఒక ఇద్దరు మాట్లాడుకుందామన్నా కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండనిట్లేదు సార్. అసలు ఇప్పుడు నిన్న వాళ్ళని స్టేషన్ తీసుకుపోయారు. ఏ కారణం చేతి తీసుకుపోయారు వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, దేన్ని తీసుకుపోయారు, వాళ్ళు ఎక్కడ దొరికితే. ఇప్పుడు మా వాళ్ళందరూ మాకు ఇంటికి రావాలి. మనం చూస్తా ఉన్నాం వీళ్ళ భర్తలను మొత్తం కూడా పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని భార్యలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ భర్తలను విడుదల చేస్తేనే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయనేటువంటి పోలీసులకు అల్టిమేటం అయితే జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీసు ఫోర్సు ఎక్కువగా పెట్టారు. ఆ పోలీసులు అక్రమంగా ఇళ్లలోకి చెరబడి తమపై లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారని, ఆడవాళ్ళని చూడకుండా కూడా దాడులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అరెస్ట్ అయినటువంటి తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్.